హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ జర్నలిస్ట్ కొండల వేముల. ఈరోజు మరి భారత్ శక్తి పేపర్లో వచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆర్టికల్ ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మున్సిపల్ వ్యవస్థలు జరుగుతున్నటువంటి ఈ దోపిడీ అనేది ఎప్పుడు అంతమవుతుందో ఏందో అర్థం కాని పరిస్థితి ఉంది. మరి భారత్ శక్తి విశ్లేషణాత్మకమైనటువంటి కథనాలతోటి రోజుకొక వార్త వస్తూనే ఉంది భారత్ శక్తి పేపర్లో. ఇలాంటి పర్వాలు ఈ అక్రమ నిర్మాణాలు అధికారులు అండదండలు. ఇక చూడండి, అక్రమ నిర్మాణాలు, ఈ నిర్మాణాలకు అధికారుల అండదండలు అంటే ఎంత ఘోరం నడుస్తుందో ఒకసారి చూడండి. ఈ యొక్క ఇలీగల్ నిర్మాణాలు ఎట్లయితున్నాయో ఎంత చెప్పినా తక్కువ, ఎన్ని వార్తలు చెప్పినా ఎన్ని వీడియోలు చేసినా కూడా ఎవ్వరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఏఎంసీ అధికారుల అవినీతి భాగోతంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం. ఇక చూడండి, ఇప్పుడు లాస్ట్ కోర్టు కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి. 2 అంతస్తుల అనుమతులతో 5 అంచెల అక్రమ నిర్మాణం. ఇగో ఇదే మనం ఎన్నో చెప్పుకున్నాం ఇలాంటి వీడియోలు. చూడండి ప్రజలారా, G+2 తీసుకుంటారు. G+2 పర్మిషన్ తీసుకొని 5 ఫ్లోర్లు పెంట్ హౌస్ కట్టుకునేటువంటి పరిస్థితి. ఈ అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా జరిగేటువంటి ఇవే, ప్రతిసారి ప్రతి చోట జరిగేటువంటి ఇవి. అంటే దీనికి ఏఎంసీ అధికారుల యొక్క అవినీతి భాగోతం, దానిపైన కోర్టు కూడా సీరియస్గా మందలించినటువంటి పరిస్థితి. ఈ నిర్మాణాలకు వీళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చునేటువంటి ఏఎంసీ అధికారులు మరి ఏం చేస్తున్నట్టు ఇప్పుడు కోర్టు దాకపోయింది. మీ పరిస్థితి మీది ఎట్లుండబోతుందో చూద్దాం ఒకసారి. 2 అంతస్తుల అనుమతులతో 5 అంచెల అక్రమ నిర్మాణం, G+2 పర్మిషన్, 5 ఫ్లోర్ల బిల్డింగ్. దీనికి ఏఎంసీ అధికారులు అండదండ. ఫిర్యాదులను ఆదాయ వనరుగా మార్చుకున్న ఎల్బీ నగర్ సర్కిల్ 13 టౌన్ ప్లానింగ్ అధికారులు దీన్ని ఏం చేసిండ్రు? వీళ్ళు గవర్నమెంట్కు పోవాల్సినటువంటి డబ్బును వీళ్ళ జేబులు నింపుకుంటానికి ఏఎంసీ అధికారులు G+2 పర్మిషన్ ఇచ్చి, తర్వాత మీరు 5 ఫ్లోర్ కట్టుకోపోరని మెల్లగా చెప్పి, ఇట్లా దీనికి అలవాటు పడి ఈ ఎల్బీ నగర్ సర్కిల్లో ఉన్నటువంటి ఈ యొక్క 13 టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారు? దీన్ని ఒక ఆదాయ వనరుగా పెట్టుకున్నారు. ఈ అక్రమ నిర్మాణాలు అయితే ఉన్నాయో మెల్లగా ఒక సూత్రం దొరికింది. ఏం సూత్రం అది? మీకు అందరికి అర్థం కావాలి. G+2 తీసుకోబోయాను పర్మిషను, తర్వాత మెల్లగా కట్టుకోపో, మేము చూస్తున్నట్టు ఉంటాం, కానీ మాకు కావాల్సిందేందో మాకు ఇచ్చేసాయి అని ఇట్లా దీనికి అలవాటు పడి ఎక్కువ డబ్బులు వస్తుంటే ప్రభుత్వాన్ని గండికొట్టి జేబులు నింపుకొని ఏఎంసీ అధికారులు చేస్తున్నటువంటి వైఫల్యానికి ఇలా కోర్టు కూడా కల్పించుకుంది. రేపు ఏఎంసీ అధికారుల పరిస్థితి ఎలా ఉండబోతుందో దీన్ని బట్టి అర్థమవుతుంది. టీపీఎస్ సాయి అర్చన ప్రొబేషన్ టైంలోనే చాకచక్యాన్ని ప్రదర్శిస్తున్న వైభవం. టీపీఎస్ సాయి అర్చన ఈమె కొత్తగా డ్యూటీలో జాయిన్ అయింది. ప్రొబేషన్ పీరియడ్ అంటే ట్రైనింగ్ టైం ఇది. ఇప్పుడే దీనికి తెరలేపింది. అక్రమ నిర్మాణాలకు అధికారులు అన్నదనేటువంటి దానికి ఈ యొక్క టీపీఎస్ సాయి అర్చన ప్రొబేషన్ టైంలోనే చాకచక్యాన్ని ప్రదర్శిస్తున్న వైనం. ఇక వీళ్ళు చదువుకొని బాగా తెలివి సంపాదించుకొని మెరిట్ కొట్టి గ్రూపులు రాసుకొని వచ్చి మంచి ఆఫీసర్ల పోస్టులు వచ్చి ఇలాంటి భాగోతానికి తెరలిపుతున్నటువంటి పరిస్థితి. ఈ సాయి అర్చన ప్రొవిజన్ టైం అంటే ట్రైనింగ్ టైం. వీళ్ళకి డ్యూటీ వచ్చింది, ఉద్యోగం వచ్చింది, ఇది స్టార్టింగ్ స్టేజ్. ఇప్పుడే ప్రొబేషన్ పీరియడ్ అంటారు దీన్ని. ఇప్పుడే మరి ఆమెకున్న తెలివిని ఇక్కడ ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. న్యాయస్థానం జోక్యంతో ఎటకేలకు విచారణకు ఆదేశం. ఇది చూడరి, మేము ఎంత మొత్తుకున్నా, మేము ఎంత ఒర్లినా, ఎన్ని రాతలు రాసినా పట్టించుకున్నటువంటి ప్రభుత్వాలు అధికారులు చివరికి ఇది ఎక్కడికి పోయింది? హైకోర్టు ఇప్పుడు ఆదేశించింది విచారణ చేయమని. ఏఎంసీ అధికారులు ఏ విధంగా ఇట్లా ఈ మున్సిపల్ సర్కిల్ 13 ఎల్బీ నగర్లో ఇట్లా పాగా వేసుకొని రుచి మరిగి అక్రమ నిర్మాణాలకు తెరలేపుతూ G+2లకు అనుమతులు ఇస్తూ రెసిడెన్షియల్కు కమర్షియల్ భవనాల 5 అంతస్తుల ఫ్లోర్లు నిర్మించుకొని మరి వ్యాపార సముదాయాలుగా చేస్తున్నటువంటి వాటికి ఎక్కువ పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని ప్రభుత్వాన్ని గండి కొడుతున్నటువంటి ఏఎంసీ అధికారుల భాగోతానికి ఈరోజు హైకోర్టు స్పందిస్తూ విచారణ చేయమని చెప్పింది. ఈ విచారణ జరిగితే అప్పుడు ఉంటుంది వీళ్ళ పరిస్థితిగా. చూడరి, ఇట్లాంటి నిర్మాణాలు G+2 తీసుకొని ఇట్లా ఇష్టం వచ్చినట్టు కట్టేటువంటి పరిస్థితి. ఇది సరూర్ నగర్ మండలం కర్మన్ఘాట్ పరిధిలోని హనుమాన్ నగర్లో వెలిసినటువంటి ఒక అక్రమ నిర్మాణ భవనంపై వెలువడినటువంటి కోర్టు తీర్పు ఇది. ఇక చూడ్రి, ఇది ఎక్కడ జరిగింది? సరూర్ నగర్ మండలము కర్మన్ఘాట్ పరిధిలోని హనుమాన్ నగర్లో వెలిసినటువంటి అక్రమ నిర్మాణం. హనుమాన్ నగర్, కర్మన్ఘాట్
సరూర్ నగర్ మండలం ఎల్బీ నగర్ జోన్ పరిధిలో ఒక అక్రమ నిర్మాణం జరిగినటువంటి దానికి దీనిపైన వచ్చినటువంటి మరి ఒక పిటిషన్కి ఇక్కడ భవన నిర్మాణంపై వెలువడ్డటువంటి హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఏఎంసీ అధికారుల భాగోతం ఇది. కోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీలోని టౌన్ ప్లానింగ్ విభాగం బరితెగింపునకు అద్దం పడుతుంది. టౌన్ ప్లానింగ్ విభాగం అంటే వీళ్ళే పర్మిషన్ ఇచ్చేది. G+2, G+5 సెల్లార్లు కానీ పెంట్ హౌస్లు కానీ ఏది కానీ కట్టాలంటే టౌన్ ప్లానింగ్ అధికారులు వీళ్ళకి పర్మిషన్లు ఇవ్వాలి. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, ముడుపులకు ఆశపడి ఆదాయ వనరులను ఎంచుకొని పరితగ్గించి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పర్మిషన్లు ఇస్తూ వాళ్ళకు కట్టుంటే కూడా చూస్తున్నట్టు పోతున్నటువంటి ఈ టౌన్ ప్లానింగ్ అధికారుల భాగవతం జిహెచ్ఎంసీలో దీనికి అద్దం పడుతున్నటువంటి బరతగింపునకు కేవలం 2 అంతస్తుల నిర్మాణం మాత్రం అనుమతి పొంది నిబంధనలు తుంగల దొక్కి ఏకంగా 5 అంతస్తులు నిర్మిస్తున్న సంబంధిత అధికారులు చూస్తున్నట్టు వ్యవహరిస్తుంది. 2 అంతస్తులకేమో ఇవ్వడం G+2 రెసిడెన్షియల్ పర్మిషన్, తర్వాత వాళ్ళు 5 అంతస్తులు కట్టుకుంటే చూస్తున్నట్టు. ఎందుకంటే మూట మామూలు దీనికి అలవాటు పడ్డారు. ఇది ప్రభుత్వాన్ని పోల్చినటువంటి సొమ్ము. కానీ వీళ్ళకి వస్తుంది టౌన్ ప్లానింగ్ అధికారుల జేబులలో. ఇప్పుడు ఈ కేసు కోర్టు దాకా వచ్చింది. హైకోర్టు ఇప్పుడు తీర్పు ఇచ్చి దీని మీద విచారణ చేయమని చెప్తుంది. భారీ ముడుపులకు అలవాటు పడ్డ అధికారులు ప్రజాధనాన్ని కొల్లగొడుతూ అక్రమ నిర్మాణాలకు రక్షణ కవచంగా మారుతున్నారన్న ఆరోపణలు తీవ్రంగా ఈ యొక్క నగరంలో చర్చాంశనీయంగా మారినాయి. హైదరాబాద్ నగరంలో ప్రధానంగా వీళ్ళు నిబంధనలు తుంగల దొక్కి ఇష్టం వచ్చిన రీతిలో అక్రమ నిర్మాణాలు చేస్తున్న వాళ్లకు వంత పాడుతున్నట్టు వాళ్ళ పక్షాన బరతగించి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వ్యవహరిస్తూ ముడుపులు తీసుకుంటున్నారని హైదరాబాద్ నగరంలో చర్చగా మారినటువంటి పరిస్థితి. నిబంధనల పాత్ర అక్రమార్కులకు రెడ్ కార్పెట్. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పరిధిలోని హనుమాన్ నగర్ ప్లాట్ నెంబర్ 78లో స్టీల్ మరియు 2 అంతస్తుల నివాస భవన నిర్మాణానికి జిహెచ్ఎంసీ నుంచి అనుమతి లభించింది. అయితే నిబంధనలు ఉల్లంఘించిన యజమాని స్టీల్ భాగాన్ని మరి వాణిజ్య దుకాణాలుగా మల్టీలుగా మార్చడమే కాకుండా అనుమతులు లేదని అదనపు అంతస్తులను నిర్మించింది. ఇక్కడ చూడండి, ఇది ఎక్కడిది? రంగారెడ్డి జిల్లా బాలాపూరి పరిధిలోని హనుమాన్ నగర్లో ఇక్కడ చేసినటువంటిది. ఇంత దారుణమైనటువంటి నిర్మాణం చేస్తున్నారు. ఈ దారుణమైన ఉల్లంఘనపై స్థానికులు మరియు బాధితులు ఎల్బీ నగర్ సర్కిల్ 13 టౌన్ ప్లానింగ్ అధికారులకు 10ల సంఖ్యలో లిఖితపూర్వక ఫిర్యాదులు చేశారు. కానీ క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి చర్య తీసుకోవాల్సినటువంటి అధికారులు ఆ ఫిర్యాదులనే తమకు అనుకూలంగా ఆదాయ మార్గాలుగా మార్చుకున్నారు. ఇక్కడ ఏమవుతుందో అర్థం చేసుకోండి ప్రజలారా, అధికారులు, మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇది తెలుసుకోండి ఏం జరుగుతుందో మీ మున్సిపల్ శాఖలో. ఇక్కడ రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకుంటారు, తీసుకొని వీళ్ళు 5 అంతస్తుల నిర్మాణం కట్టున్నారు. G+2 కట్టాలి. వీళ్ళు 5 అంతస్తులు కట్టినప్పుడు ఎవరో ఒక జర్నలిస్టో ఎవరో ఒకరు స్థానికులో పక్కన ఉన్న వాళ్ళు కంప్లైంట్ పెడతారు. ఈ కంప్లైంట్ రాగానే ఏం చేస్తారు, అప్పటిదాకా చూస్తున్నట్టు ఉంటారు. కంప్లైంట్ రాగానే అక్రమ నిర్మాణం అని కంప్లైంట్ రాగానే వాళ్ళకి నోటీస్ ఇస్తారు. ఇక నోటీస్ ఇచ్చినాక ఆగుతారా వాళ్ళు? అక్రమ నిర్మాణదారులు వచ్చి వీళ్ళని కలుస్తారు. కాళ్ళ ఏళ్ళ పడి బతిమిలాడి కాళ్ళ బేరానికి వచ్చి వాళ్ళు ఎంత అడిగితే అంత లేకుండా కూలగొడతామని చెప్తారు. తీర కట్టినాక చూస్తారు. 5 ఫ్లోర్లు కట్టినాక చూసి ఎన్ఓసి తీసుకునే మూమెంట్లో ఆక్యుపెంట్ సర్టిఫికేట్ ఇచ్చే టైంలో వాళ్ళ చేతిలో పవర్ ఉంటుంది కాబట్టి అప్పుడు ఇక సప్పుడు చేయక అప్పటిదాకా ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా ఏం చేసినా పట్టుకోరు. ఇక వీళ్ళు కంప్లైంట్ ఎప్పుడైతే చూస్తారో చూసి మొత్తం నిర్మాణం దగ్గర అయిపోవచ్చింది అన్నప్పుడు ఇక అప్పుడు నోటీసులు ఇస్తారు. ఈ నోటీసులు ఇస్తే అర్థం ఏంది, మీరు రారి మాట్లాడుకుందాం ఏదైనా ఉంటే అంటే కట్టిన దానికనేమో చూస్తారు, కట్టిందాక చూస్తారు, ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోరు. అప్పుడే పోయి వాళ్ళను చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, కూల కొట్టుకుంటారో తీసేసుకుంటారో మామూలు ఇస్తారో తర్వాత విషయం. అయితే వీళ్ళు మొత్తం అయినాక చేసినాక మన నష్టం జరుగుతుంది కదా పెద్ద మొత్తంలో, ఏదో ఒకటి మాట్లాడుకోవాలి. అట్లా అదును చూసి వీళ్ళు విచారణకు రమ్మని మరి మేము ఎంక్వైరీకి వస్తున్నాం అంటే మీరు వద్దు సారో ఎంక్వైరీకి మేమే వస్తాం, మీ కాడికి కంప్లైంట్ వస్తే మా అక్రమ నిర్మాణాన్ని పక్కన వాళ్ళు బాధితులు ఇస్తే మేమే వస్తాం సార్ అని పోయి మాట్లాడుకొని వాళ్ళకు ఇంత ముఠ చెప్తే వాళ్ళు చూస్తున్నట్టున్నటువంటి ఇండ్లు ఈ అధికారుల అలసత్వం. ఇది ఇక్కడ ఎల్బీ నగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ 13 టౌన్ ప్లానింగ్ అధికారులు లిఖితపూర్వకంగా ఇచ్చినా కూడా పట్టించుకోలే. క్షేత్రస్థాయిలో కూడా దీన్ని ఆదాయ మార్గంగా ఎంచుకొని మెల్లగా ఇట్లా అయిన తర్వాత సెటిల్మెంట్ చేసుకోవడానికి ఇంత బర్తగించినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అధికారుల అలసత్వం, లంచాల మాయజాలం, లక్షల్లో ముడుపులు, అక్రమ నిర్మాణాలు అడ్డుకోవాల్సినటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు భారీ మొత్తంలో లంచాలు స్వీకరించి ఆ నిర్మాణాల వైపు కన్నెత్తి చూడకుండా మౌనం వహిస్తున్నారని విమర్శలు కూడా వస్తున్నాయి. వీళ్ళు G+2 పర్మిషన్ ఇచ్చి కట్టుకుంటా పోతుంటే చూసుకొని
ఇక పట్టినట్టు ఉండి మరి ఈ విధంగా దీన్ని ఒక ఆదాయ వనరుగా తీసుకొని టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం పెద్ద ఎత్తున జేబులు నింపుకునేటువంటి కార్యక్రమానికి బర్తగించినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అధికారుల అలసత్వం ఇదే. అంటే వీళ్ళు అడ్డుకోవాలి. అక్రమ నిర్మాణం జరుగుతుందని ఎవరైనా కంప్లైంట్ ఇస్తే వీళ్ళు ఎట్లాగో చూడరు, వీళ్ళకి పట్టదు, వీళ్ళు పట్టించుకోరు, తెలిసినా తెలియనట్టు ఉంటారు. ఎందుకంటే ఏ టైంకి కొట్టాలనో గోలి ఆ టైంకి కొడతారు, బరాబర్ దిగుతుంది వాళ్ళు కొట్టేది. అట్లా కొట్టి ఆ నిర్మాణం అయినాక కూలగొడతామంటే వాడు అనుకుంటాడు. కట్టుకున్నాడు కాళ్ళ ఏళ్ళ పడి బతలాడి ఇంతో అంతో ముట్ట చెప్పుకుంటారు. కానీ లక్షలు పోసి కట్టినటువంటి బిల్డింగ్ ఎవడు కూలగొట్టుకోవడానికి ఇష్టపడరు. ఇట్లా దీన్ని ఒక ఆదాయ మార్గంగా ఎంచుకొని మెల్లగా చూసి ఇట్లా గింజలేసి పిట్టలం పట్టినట్టు మంచిగా ఈ పర్మిషన్ ఇచ్చేటువంటి అధికారులే ఈరోజు వీటిని ఆదాయ వనరులుగా మార్చుకున్నటువంటి సంగతి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. టీపీఎస్ సాయి అర్చన ప్రొవిషన్ టైంలోనే మరి చాకచక్యాన్ని ప్రదర్శిస్తున్న వైనం ఈ టౌన్ ప్లానింగ్ అధికారిని ఆమెకు నచ్చితేనే ఒక లెక్క, నచ్చకుంటే మరో లెక్క వాణిజ్య స్థలానికి రెసిడెన్షియల్ అనుమతులు ఇవ్వడం, ఒకే ప్లాట్కు 2 పర్మిషన్లు ఇచ్చి మార్టిగేజ్ ఎగవేయించి అక్రమ సెల్లార్లకు అక్రమ నిర్మాణాలకు మరి వీళ్ళు తెరలేపినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వీళ్ళు ఎందుకంటే భారీ ముడుపులు తీసుకుంటారు దీనికి. ఈ యొక్క సాయి అర్చన మేడం కొత్తగా వచ్చింది ప్రొబిషన్ పీరియడ్లోనే ఇంత చాకచక్యంగా ఇంత బ్రహ్మాండంగా వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. ఇది చూడండి, అఫిడవిట్ నోట్ రాయించుకొని సక్రమం చేయడం, ఈ విధంగా మున్సిపల్ సంస్థకు లక్షల్లో పన్ను ఎగవేయించి సొంత జేబులు నింపుకుంటున్నటువంటి వైద్యం. అక్కడిక్కడ ఏంటంటే వీళ్ళు రాయించుకొని మరి ప్రభుత్వం రావాల్సినటువంటి పన్నులు ఎగ్గొట్టి వీళ్ళ సొంత జేబులకు వచ్చేటువంటి నింపుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. పదుల సంఖ్యలో శాస్త్రీయమైన ఆధారాలు ఉన్నాయి. ఈ విషయంపై ఉన్నతాధికారులైన ఎస్టీఎఫ్ టీమ్ ఇన్ఛార్జ్ అధికారులకు ఫిర్యాదు. ఈ అవినీతిపై ఉన్నత స్థాయి అధికారులు చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో మహిళ అనేటువంటి సానుభూతి లేక అమాయక నటన. ఈ యొక్క మేడం మహిళ అని వదిలేస్తుండ్రా, మరి దేనికి చేస్తుండ్రో మరి కొత్తగా వచ్చి ఇప్పుడే ప్రొఫెషన్ పీరియడ్ టైంలో ఇలాంటి మరి అవకతవకలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ గమనిస్తున్నాం. మనం ప్రజల సొమ్ముతోటి జీవితాలు తీసుకొని న్యాయంగా ఉద్యోగం చేయవలసినటువంటి అధికారి అవినీతి అక్రమార్జన వైపు పనిచేస్తుంటే రూల్స్ ఏం చేస్తున్నాయని ఇక్కడ అడుగుతున్నారు. ఇప్పుడు వీళ్ళకు జీతం ఇస్తుంది ప్రభుత్వం, ప్రజలు కట్టేటువంటి పన్నులతో జీతం ఇస్తుంది. కానీ ఇక్కడ అక్రమాలకు పాల్పడి అక్రమ నిర్మాణాలకు వీళ్ళు చూస్తున్నట్టు వీళ్ళు పర్మిషన్ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఎల్బీ నగర్ జోన్ కమిషనర్ వికాస్ మహతో, ఐఏఎస్ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఐఏఎస్ దృష్టి పెట్టాలని ఇక్కడ అంటున్నారు. ఇది ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ ఎవరైతే వికాస్ మహతో ఉన్నాడో ఐఏఎస్, వీళ్ళంతా ఐఏఎస్లు బాగా ర్యాంకులు కొట్టి చదివి గ్రూప్స్ రాసి వచ్చినటువంటి మహామేధావులు, ఐఏఎస్ కేటగిరీ కలిగినటువంటి మళ్ళా మున్సిపల్ మల్కాజ్గిరి కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి కూడా ఐఏఎస్ఏ. వీళ్ళిద్దరు కూడా దీనిపైన దృష్టి పెట్టాలని చెప్తున్నారు స్థానికులు. పెనాల్టీల పేరిట కాలయాపన తదుపరి దశలో డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారులు నామమాత్రం జరిమానాలు, పెనాల్టీలు విధించి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలను మరి సక్రమం చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇక్కడ ఏం చేయాలంటే వీళ్ళు అక్రమ నిర్మాణం కడుతున్నారని కంప్లైంట్ వచ్చినప్పుడు వాళ్ళకు నోటీసులు ఇచ్చి విచారణ జరిపి వారిని డిమాలిష్ చేయాలి. అట్లా చేయకుండా ఎంతో కొంత వాళ్ళకు అంటే ఫైన్ వేస్తున్నారు. ఇట్లా దీన్ని నడిపిస్తున్నటువంటి వైనం. అంటే దీనివల్ల ఏమవుతుంది, ఈ యొక్క ప్రభుత్వానికి గండి పడుతుంది, ఇక్కడ వచ్చేటువంటి డబ్బు పోతుంది. ఈ అనాధికారిక తంతు కారణంగా ప్రభుత్వ ఖజానా చేరవలసినటువంటి లక్షలాది రూపాయల రుసుములు అధికారుల వ్యక్తిగత జేబులోకి వెళ్తుంది. అంటే ఈ డిపార్ట్మెంట్కి పోవాల్సినటువంటి మున్సిపల్ వ్యవస్థకు పోవాల్సినటువంటి ఈ అధికారుల జేబులకు ఈ పైసలు పోతున్నటువంటి పరిస్థితి. ప్రజాజీవనానికి ముప్పు, రోడ్లు ఫుట్పాత్ల ఆక్రమణ గురవుతుండటంతో పాటు ఫైర్ సేఫ్టీ, అగ్నిమాపక భద్రతా నిబంధనలు పూర్తిగా గాలికి కొట్టుకుపోతున్నాయి. దీనివల్ల చుట్టుపక్కల నివసించే సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి అక్రమ నిర్మాణం వల్ల సెల్లారు దోవడం వల్ల పక్కిళ్ళు కూలిపోయేటువంటి పరిస్థితి, తర్వాత సెట్ బ్యాక్ లేకుండా ఫుట్పాత్ లేకపోతే ప్రమాదాలు జరిగేటటువంటి అన్నిటి కారణమవుతున్నటువంటి అక్రమ నిర్మాణాలను ఈ విధంగా యథేచ్ఛగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక న్యాయస్థానం గట్టి హెచ్చరిక. రిట్ పిటిషన్ నెంబర్ ఇక్కడ చూడండి, ఇది ఇప్పుడు కోర్టు దాకా పోయేదాకా కానీ బయటికి ఇప్పుడు వీళ్ళకు వణుకు పుట్టే పరిస్థితి ఉంది. కోర్టులో ఇది పిటిషన్ వేసిన దానికి ఈ రిట్ పిటిషన్ నెంబర్ కూడా ఇక్కడ క్లియర్ చెప్తున్నాం. న్యాయస్థానం హెచ్చరిక చేసినటువంటి పరిస్థితి. ఇది 14/3/84 ఆఫ్ 2026 తీర్పు. ఇది తేదీ ఇది ఇప్పుడు 5వ నెలల 2026 5వ నెలల తీర్పు ఇచ్చినటువంటిది కోర్టు. ఇది అధికారుల నిర్లక్ష్య వైఖరి విసిగిపోయిన బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ఈ వ్యవహారంపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం అధికారుల తీరును తీవ్రంగా తప్పుపట్టింది.
కోర్టు ఇప్పుడు వాళ్ళకి మొట్టకాయలు వేసింది. అధికారులు ఎవరైతే ఉన్నారో టౌన్ ప్లానింగ్ అధికారులు యథేచ్ఛగా జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాలను జరుగుతున్నాయి సారు అని చెప్పి వీళ్ళు అధికారులకు అప్లికేషన్ పెట్టి ఎవ్వరు పట్టించుకోలేదు. ఇక లాభం లేదని చెప్పి బాధితులంతా కోర్టుకు పోయింది. కోర్టు ఏం చేసింది, ఇప్పుడు అధికారులను పిలిపించి చేస్తే విచారణ చేస్తే ఇక్కడ మరి మొత్తం కూడా ఇలా అవినీతి బండారం మొత్తం కూడా బయటపడ్డటువంటి పరిస్థితి. టీజీ పాస్ చట్టం 2020 సెక్షన్ 7(6) మరియు జిహెచ్ఎంసీ చట్టం 1955లోని వివిధ సెక్షన్లు స్పష్టమైన అధికారాలు కల్పించినప్పటికీ క్షేత్రస్థాయిలో అధికారులు వాటిని అమలు చేయడం విఫలం అవుతున్నారని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఏదైతే చట్ట విరుద్ధంగా వీళ్ళు చేస్తున్నటువంటి ఉన్నాయో మరి ఇది కరెక్ట్ కాదని చెప్పి అలా కోర్టు కూడా నిలదీసినటువంటి పరిస్థితి. ఫిర్యాదు అందిన వారం రోజుల్లోగా విచారించి తగిన చర్య తీసుకోవాల్సినటువంటి బాధ్యత అధికారులపై ఉందని గుర్తు చేసిన కోర్టు ఏం చెప్తుంది, ఎవరైనా కంప్లైంట్ ఇస్తే అక్రమ నిర్మాణం అని చెప్పి మీకు ఒక పిటిషన్ వస్తే దాన్ని ఇమ్మీడియట్లీ వారం లోపట్నే మరి విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉందని కోర్టు ఇలా తేల్చి చెప్పినటువంటి, కానీ వీళ్ళు పట్టించుకోరు. నెలలు గడిచినా సంవత్సరం గడిచినా కూడా ఫిర్యాదులు వచ్చినా కూడా పట్టించుకోరు. ఎందుకంటే వీళ్ళు మామూలు తీసుకుంటారు కాబట్టి ఆ వచ్చిన ఫిర్యాదులను వీళ్ళు లెక్క చేయకుంటుంది. ఇలా కోర్టు అది కూడా వారం రోజుల లోపటనే ఎవరికైనా కంప్లైంట్ వస్తే అక్రమ నిర్మాణం అని వస్తే వారం రోజుల లోపల ఎంక్వైరీ చేయాలని చెప్పి కోర్టు ఇక్కడ మరి క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి. దానికి బాధ్యులైనటువంటి మరి అధికారులపైన కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు వెంటనే స్పందించి సంబంధిత అక్రమ నిర్మాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని న్యాయస్థానం హెచ్చరించింది. ఇది ఇప్పుడు ఏం చెప్తుంది క్లియర్గా కోర్టు, ఏదైతే కంప్లైంట్లు వచ్చినాయో అక్రమ నిర్మాణం అని ఆ అక్రమ నిర్మాణదారులపైన ఈ యొక్క టౌన్ ప్లానింగ్ అధికారులు వీళ్ళు మరి యాక్షన్ తీసుకోవాలి, వాటి మీద విచారణ జరపాలి. లేకపోతే మాత్రం ఎవరైతే నిమ్మకు నీరెత్తినట్టు అలసత్వం వహిస్తున్నటువంటి వాళ్ళ అధికారులు ఉంటారో వాళ్ళపైన మరి యాక్షన్ ఉంటుందని కోర్టు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. ఇది ఎల్బీ నగర్ సర్కిల్ 13లో జరుగుతున్నటువంటి మరి సరూర్ నగర్, కర్మన్ఘట్ ప్రాంతంలో రకరకాలైనటువంటి ప్రాంతాల్లో ఇలాంటి ఎన్నో అక్రమ నిర్మాణాలు వెలుస్తూ మరి ప్రభుత్వాన్ని పోల్చినటువంటి డబ్బును మరి అధికారుల జేబులు నింపుకుంటూ ప్రభుత్వాన్ని గండి కొడుతున్నటువంటి వాటి మీద ఇలా హైకోర్టు సీరియస్గా మందలించి ఫిర్యాదు వస్తే వారం రోజుల లోపట్నే దాన్ని పరిష్కారం చేయాలి, విచారణ చేయాలని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇలాంటి అలసత్వం వహిస్తున్నటువంటి ఎవరైతే అధికారులు ఉందో వాళ్ళు మరియు కడుతున్నటువంటి అక్రమార్కుల మీద యాక్షన్ చేయకపోతే అధికారులపైన మాత్రం తక్షణమే మరి కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పి కూడా కోర్టు తేల్చినటువంటిది. ఇకనైనా ప్రజలు గుర్తుపెట్టుకోండి, మరి అక్రమ నిర్మాణదారులకు కూడా ఇలా కోర్టు ఇలా మీరు అనుకుంటారేమో అధికారులకు అడిగిపోతే ఈ పేపర్ రాస్తే వార్తలు చదివితే వీడియోలు వస్తే ఎవరు ఏం చేస్తారు, అధికారులకు మేము ముడుపులు అప్పచెప్తున్నాం మమ్మల్ని ఏం చేయలేరు అనుకుంటారేమో. ఇక అధికారులు పట్టించుకోకపోతే వారం రోజుల లోపల అధికారులు పట్టుకోకపోతే కోర్టుకు డైరెక్ట్ పోయేటువంటి పరిస్థితి. ఈ తీర్పుతోటి ఎవరైనా కోర్టుకు వెళ్తారు, మేము ఇట్లా అధికారులకు ఇచ్చినా పట్టించుకోవట్లేరు వారం గడిచినా కూడా అని చెప్తే కోర్టు ఈరోజు నోటీసులు ఇచ్చి పిలిపించేటువంటి పరిస్థితి. ఇది ఒక శుభ పరిణామం. ఇలా న్యాయస్థానాలు మరి న్యాయంగా ఎవరైతే అధికారులు మరి బాగా చదువుకొని వచ్చి ప్రభుత్వ సొమ్ముతోటి మరి జీతాలు తీసుకుంటూ ప్రజల సొమ్ములతో తీసుకుంటూ ప్రజలకే ఇట్లాంటి చేస్తూ ప్రభుత్వానికే గండి కొట్టేటువంటి అధికారులకు కళ్ళు తెరిచే విధంగా ఈ వీడియోను అందరూ షేర్ చేయాలి. ఈ వీడియోను రేవంత్ రెడ్డి కూడా చేరవేసే విధంగా మీరు మరి షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ కొట్టి మరి ఒక గ్లోబల్ 360 టీవీని చూడండి. నమస్తే, సెలవు.